నాకు డౌట్ వచ్చింది. నాన్న లెక్క నీకు కూడా డౌట్ వచ్చిందారా? ఏ అని చెప్పని రాదే బండ. చెప్పు. మనోళ్ళు మంచిగా బతుకమ్మ జరుపుకుంటారు, ఎట్లనే ఈ దేవుళ్ళు కూడా జరుపుకుంటే బాగుంటాయి. కానీ పిచ్చోడా, వెనకట కాలంలో దేవతలు ఆడేళ్ళు, ఇప్పుడు ఎక్కడ ఆడతారా? అరే నిజంగా మీ ఇద్దరు పిచ్చోలేరా, దేవుళ్ళని గట్రా అనకుర్రా. అమ్మవారు వనదేవతలు, సమ్మక్క సారక్క అంటే వనంలో పుట్టిన తల్లులురా. ప్రకృతి అంటేనే అమ్మవార్లు. ప్రకృతిలో ఉండే ప్రతి పుష్పం కూడా అమ్మవారి రూపమే. మనం ఆ పూలనే పూజిస్తాం. బతుకమ్మ అనేది ఒక్కసారి పూజిస్తే సకల దేవతలను పూజించిన పుణ్యం దక్కుతుంది. ఆ బతుకమ్మ ఆ తల్లిలో చాడకున్న పర్లేదు, ఆడబిడ్డల రూపంలో వచ్చి బతుకమ్మలు ఆడతారా. ఎందుకుర్రా మీరు నెప్తున్నా? తలకి దండం పెట్టుకుని మంచిగా మొక్కి లడన్నా కుంకుమ పెట్టి అమ్మవారికి. ఓకే. అరే బెల్లం శాఖ అక్కడ ఆరైద్దాం సరక దగ్గర. పట్టుకో. ఆనందమైందిరా. అమ్మా ఒక్కసారి ఇటు రావా? చెప్పు తల్లి, ఎందుకో పిలిచావు? అమ్మా అక్కడ చూడు, ఆడబిడ్డలందరూ ఎంత మంచిగా బతుకమ్మ ఆడుకుంటున్నారు. నాకు కూడా ఆడుకోవాలని, మనం ఇద్దరం కలిసి ఆడుకుందామా? ఆ ఆటలో కూడా మనమే ఉన్నాం తల్లి. లేదమ్మా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆడుకోవడానికి మనసైంది, మనం కూడా వెళ్దామా? సరే తల్లి, నీ కోరిక నేనెందుకు కాదంటాను, వెళ్దాం పద. అజిగదిగ కదిలారు